హాయ్ గైస్, వెల్కమ్ టు QnA ఎపిసోడ్. గైస్, ఈ QnA ఎపిసోడ్లో మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అనమాట చాలా మంది. సో మీరు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి అయితే నేనైతే ఆన్సర్ చేయబోతున్నాను అనమాట ఈ వీడియోలో. సో వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. గైస్, మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనల్ని ఒక ఇద్దరైతే సేమ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. అంటే ఎథికల్ హ్యాకింగ్ అనేది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ఎథికల్ హ్యాకింగ్ ఒక రోడ్ మ్యాప్ అంటే ఏంటిది అండ్ అలాగే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ఒక 2 మెంబర్స్ అడగడం జరిగింది అనమాట. సో వాళ్ళ నేమ్స్ వచ్చేసి రాజారామ్ రాథోడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజ రాయల్. సో వీళ్ళిద్దరు అయితే అడిగారు అనమాట ఎథికల్ హ్యాకింగ్ రోడ్ మ్యాప్ అంటే ఏంటిది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా నేర్చుకోవాలని చెప్పేసి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట, సైబర్ సెక్యూరిటీ ఎథికల్ హ్యాకింగ్ రోడ్ మ్యాప్ అని చెప్పేసి. సో ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసి మీకు క్లియర్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏమేమి నేర్చుకోవాలనేది కంప్లీట్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, నేను నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే SPBN తెలుగు FF ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, మీరు ఈ కంటెంట్ ఎక్కడ నేర్చి కొన్నారు, మీరు యూట్యూబ్ అప్లోడ్ చేస్తుంది 20% కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. బ్రో, ఓన్లీ మ్యాక్సిమం ఇప్పటి వరకు వచ్చేసి మన ఛానల్లో థియరిటికల్ ఉన్నాయి, ప్రాక్టికల్స్ చాలా తక్కువ. అండ్ కొన్ని ప్రాక్టికల్స్ పెట్టా, బట్ ఏంటంటే రిమూవ్ అయిపోయాయి, ఎందుకంటే యూట్యూబ్ అనేది స్ట్రైక్ వేసింది. సో అందుకని చెప్పేసి అయితే ప్రాక్టికల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చాలా అయితే యూట్యూబ్ అనేది రిమూవ్ చేసేసింది, స్ట్రైక్ వేసేసి. సో స్ట్రైక్స్ పడతాయి కాబట్టి మేమైతే ప్రాక్టికల్ వీడియోస్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ కూడా తీసుకొచ్చాం కదా. సో వెబ్సైట్లో అయితే మీకు కంప్లీట్గా ఇప్పటి నుంచి ప్రాక్టికల్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట. బట్ కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 1 మంత్ అలా టైం పడుతుంది. సో 1 మంత్ తర్వాత నుంచి మీకు కంప్లీట్గా ప్రాక్టికల్ వీడియోస్ అన్ని వెబ్సైట్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రజెంట్ వెబ్సైట్ వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకని చెప్పేసి అయితే వెబ్సైట్లో కొన్ని వీడియోస్ కూడా రిమూవ్ అయిపోయాయి. సో నెక్స్ట్ 1 మంత్ నుంచి అయితే నేనైతే ప్రాక్టికల్ వీడియోస్ మీకు వెబ్సైట్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే EH పవన్ నుంచి అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో హ్యాకింగ్ ల్యాబ్ ఫోన్లో క్రియేట్ చేసుకోవచ్చా ఖాళీ నెట్ హంటర్లో ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రో మనం ల్యాబ్ అనేది సెటప్ చేసుకోవచ్చు, అంటే మనం కంప్లీట్గా అన్ని ల్యాబ్స్ అనేది సెటప్ చేసుకోలేం. ఓన్లీ ఖాళీ లైనక్స్ని అండ్ అలాగే ఖాళీ నెట్ హంటర్ని మన మొబైల్లో అయితే మనం అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంకా మనకి వేరే వెబ్ అప్లికేషన్ పెన్ టెస్టింగ్ అండ్ ఇంకా చాలా ల్యాబ్ సెటప్స్ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ మన మొబైల్ అయితే చేసుకోలేము అనమాట. ఓన్లీ ఖాళీ నెట్ హంటర్ అండ్ అలాగే ఖాళీ లైనక్స్ని అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఖాళీ లైనక్స్ కానీ ఖాళీ నెట్ హంటర్ కానీ ఈ రెండిట్లో ఏ ఒక్కటి యూజ్ చేసినా సరిపోతుంది అనమాట. సో మీరు ఖాళీ లైనక్స్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలని మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అనమాట, వీడియో లింక్. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూసి మీరు ఖాళీ లైనక్స్ని అయితే సెటప్ చేసుకోండి మీ మొబైల్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కార్తిక్ చల్లగుండ్ల. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, హ్యాకింగ్కి బెస్ట్ బుక్ చెప్పు అన్న అని చెప్పేసి. సో హ్యాకింగ్లో మనకి టాప్ 5 బుక్స్ మీద నేను ఆల్రెడీ చాలా మంత్స్ కింద ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూసి సో అందులో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బుక్ని అయితే మీరైతే పర్చేజ్ చేసుకోండి. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సాయి స్మార్ట్ నుంచి అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో CSC సైబర్ సెక్యూరిటీలో ఫ్రెషర్స్కి జాబ్స్ వస్తాయా, ఆ ఫ్రెషర్స్కి డిమాండ్ అండ్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి చెప్పు. బ్రో మనకి డిమాండ్ అయితే చాలా ఉంది అండ్ అలాగే ఫ్రెషర్స్కి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే ఎక్కువగా స్టార్ట్అప్ కంపెనీస్లో అయితే ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకు దొరుకుతాయి అనమాట ఫ్రెషర్స్కి. సో ఎందుకంటే మనకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. సో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మనం డైరెక్ట్గా పెద్ద కంపెనీలో ప్లేస్ అయిపోవచ్చు. బట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఫ్రెషర్స్కి, సో వాళ్ళు స్టార్ట్అప్స్లో అయితే వాళ్ళకి వేకెన్సీ ఉంటుంది అండ్ స్టార్ట్అప్స్లో ట్రై చేసుకుంటే బెటర్ అనమాట. సో ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు స్టార్ట్అప్స్లో చేసి తర్వాత మీరు వేరే పెద్ద కంపెనీకి మూవ్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఆల్రెడీ ఒక స్కిల్ బాగుంది, ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైం వర్క్ చేశారు అనుకుంటే సో అప్పుడు మీరు పెద్ద కంపెనీస్లో డైరెక్ట్గా ప్లేస్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గ్రే హ్యాట్ హ్యాకర్స్ అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బ్రో ఇండియాలో కార్డింగ్ ఎందుకు వర్క్ అవ్వడం లేదు. సో మనకి ఇండియాలో ఏంటంటే సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే మీరు కార్డ్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరి ఫోన్ నెంబర్ మీద రిజిస్ట్రేషన్ అయ్యిందో ఆ ఫోన్ నెంబర్కి అయితే OTP వస్తుంది అనమాట. సో ఈ సెక్యూరిటీ ఉండటం వల్ల మనకైతే ఇండియాలో కార్డింగ్ అనేది 99% అయితే సక్సెస్ రేట్ అనేది లేదు, 1% వచ్చేసి మనకి సక్సెస్ రేట్ ఉంది. సో అదే మీరు అవుట్ ఆఫ్లో చూసుకున్నట్టయితే మీకు సక్సెస్ రేట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కార్డింగ్ చేయాలి అంటే సో అవుట్ ఆఫ్లో మీరు అబ్రాడ్లో కానీ డెలివరీ పెట్టడం కానీ సో అబ్రాడ్ కార్డ్స్ యూజ్ చేయడం కానీ సో ఇటువంటి చేయండి. సో అప్పుడైతే మీకు వర్క్ అవుతుంది. బట్ ఇండియాలో మీకైతే 99% సక్సెస్ రేట్ అనేది లేదు. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గ్రే హ్యాట్ హ్యాకర్స్ నుంచి అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే, బీటెక్ తర్వాత శాలరీ ప్యాకేజ్ ఏముంటుంది. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు ఇతనే. సో బీటెక్ CSC కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ IT జాబ్స్ కావాలంటే ఏమైనా ఎగ్జామ్స్ రాయాలి. సో మనకి శాలరీ ప్యాకేజ్ అనేది మీ నాలెడ్జ్ అండ్ స్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మనకి తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి, ఎక్కువ కూడా ఉంటాయి, బట్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్. అండ్ IT జాబ్స్ కావాలి అంటే ఏమైనా ఎగ్జామ్స్ రాయాలా అంటే ఎగ్జామ్స్ రాసేది అయితే ఏమి ఉండదు, బట్ మీరు ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాలి. సో ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఒక్కొక్క ఇంటర్వ్యూ టైప్ అయితే పెట్టుకుంటారు. కొంతమంది టెస్ట్ పెడతారు, కొంతమంది వచ్చేసి ఇంటర్వ్యూ చేస్తుంటారు. సో ఇట్లా అది కంపెనీ మీద డిపెండ్ అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం అయితే అన్నింటిలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తుంటారు. ఇంటర్వ్యూస్ మనం అయితే క్రాక్ చేయాల్సి ఉంటుంది.
అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే బీయింగ్ అన్నోన్ నుంచి అనమాట. సో ఇది నుంచి ఏం అడుగుతున్నారంటే హౌ అబౌట్ ప్లేస్మెంట్స్ అండ్ ప్యాకేజెస్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, వాట్ ఆర్ హై అండ్ లో ప్యాకేజెస్ ఆఫర్డ్ టు సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ హూ కంప్లీటెడ్ 4 years. సో మనకి ప్యాకేజ్ అనేది స్టార్టింగ్ వచ్చేసి మన ఇండియాలో వచ్చేసి 3 lakhs వరకు అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకేంటంటే మనకి ఇండియాలోనే తక్కువ ఉంటుంది శాలరీ అనేది సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో. అబ్రోడ్లో చూసుకున్నట్టయితే మనకి చాలా ఎక్కువ అయితే ఉంటుంది అనమాట ఇండియాతో కంపేర్ చేసినట్టయితే. సో ఇండియాలో లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakhs వరకు ఉంటుంది అండ్ అలాగే హైయెస్ట్ వచ్చేసి 10 lakh పైన అయితే ఉంటుంది అనమాట. బట్ మీరు అబ్రోడ్లో చూసుకున్నట్టయితే మీకు ఇంకెక్కువ అయితే ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది ఇండియాతో కంపేర్ చేసినట్టయితే. సో సైబర్ సెక్యూరిటీ జాబ్స్లో మనకి మంచి ప్యాకేజ్ కావాలి అనుకుంటే అబ్రోడ్ బెస్ట్ అనమాట. అబ్రోడ్లో అయితే మనకి మంచి ప్యాకేజెస్ అయితే ఇస్తుంటారు గైస్. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సిమోన్ టెక్ ఆండ్రాయిడ్ అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ అన్న వీడియోస్ ఎందుకు చేయట్లేదు. సో గైస్ మేమందరం కలిసి అయితే ఒక సైబర్ సెక్యూరిటీ మాస్టర్ క్లాస్ అని చెప్పేసి 5 courses in 1 bundle అని చెప్పేసి అయితే ఒక పెద్ద కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఎథికల్ హ్యాకర్స్ అందరం కలిసి. సో ఇందులో వచ్చేసి మంచి నాలెడ్జ్ తోటి ఈ కోర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ కోర్స్ బిజీలో ఉండైతే ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ బ్రో అయితే మీకు అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. సో 1 or 2 monthsలో మీకు మళ్ళీ ఎథికల్ హ్యాకర్ గోపికృష్ణ ఛానల్లో మీకు యాజ్ యూజువల్గా వీడియోస్ అయితే వస్తాయి అనమాట అప్ టు డేటెడ్గా. సో ఈ కోర్స్ బిజీ ఉండటం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. అండ్ గైస్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మిస్టర్ ఎడిటర్ అనమాట. సో ఇతను వచ్చేసి ఏం అడుగుతున్నారంటే ఎక్స్ప్లెయిన్ అబౌట్ HTML మెథడ్ డెలివరీ పేలోడ్ అని. సో ఇది వచ్చేసి మనకు ఒక ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట .html అని చెప్పేసి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఒక HTML ఫైల్కి ఇది ఒక ఎక్స్టెన్షన్ లాగా మనం యాడ్ చేసేసి సో ఒక విండోస్ మిషన్ అయితే హ్యాక్ చేయడానికి అయితే దీన్ని అయితే యూస్ చేస్తుంటారు అనమాట. ఓకేనా. సో ఇది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ లాగా వర్క్ అవుతుంది అండ్ HTML అనేది ఒక ఫైల్ ఫార్మేట్. ఓకేనా. సో ఈ ఫైల్ ఫార్మేట్ని యూస్ చేసుకొని మనం ఒక విండోస్ సిస్టమ్ని అయితే అటాక్ చేయొచ్చు. సో గైస్ నేను ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ అయితే కవర్ చేశాను నేనైతే అనుకుంటున్నాను. సో ఏమైనా క్వశ్చన్స్ మిస్ అయ్యి ఉంటే సారీ. అండ్ నెక్స్ట్ వచ్చే QnA ఎపిసోడ్లో అయితే మీరైతే ఆ క్వశ్చన్ అయితే మళ్ళీ అడగండి. సో నేను పక్క అయితే మీకు క్లియర్ చేస్తాను. సో ప్రతి వీక్ మన ఛానల్లో అయితే QnA ఎపిసోడ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏమైనా క్వశ్చన్స్ మిస్ చేసినట్టయితే నెక్స్ట్ QnAలో అయితే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. సో ఒక్క నిమిషం ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.